సీఎంఆర్ చెక్కులు పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లాలో గోల్మాల్ అయిన చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూస్తే సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో 2023 నవంబర్ నెలలో ఎవరైతే నిరుపేదలు హాస్పిటల్ పాలయ్యి వాళ్ళు సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకుంటారు. అలాంటి వాళ్ళ చెక్కులు మాత్రం పెద్ద ఎత్తున ఫ్రాడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్య కారణం ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్నాము 2023 సంబంధించినటువంటి చెక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం వాటిని రిలీజ్ చేయడం జరిగింది. దీని ముఖ్య కారకులు మాత్రము మాజీ ఎమ్మెల్యే స్థానిక కోదాడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బొల్లమల్ల యాదవ్ పిఏ ఎవరైతే మధు ఉన్నారో అతనితో పాటు సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణగూడెం సంబంధించినటువంటి సురగాని సత్యనారాయణ వారితో పాటు జనగాం సంబంధించినటువంటి సందీప్ అనే వారు ముగ్గురు టైఅప్ అయ్యి 2023 సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో పేదలంతా కూడా హాస్పిటల్ తీసుకున్న పేదవాళ్ళంతా అప్పుడు అంటే గతంలో ఏంటంటే కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీఎంఆర్ చెక్కులు కావాలంటే మాత్రము ఇంటి పేరు అంటే మనం సపోజు పలానా అని కాకుండా అక్షరము ABCD అని వేసి పేరు రాసేది. అయితే దాన్ని ఆసరా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దానికి కొంత భిన్నంగా వివరించడం జరిగింది. ఎందుకంటే ఇంటి పేరుతో సహా చెక్కులో అకౌంట్ నెంబర్ కూడా ఉండేది. అయితే దాన్ని ఆసరా చేసుకొని అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే సుమారు 50 మంది లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ పేరిట మాత్రము మళ్ళీ కొత్తగా చెక్కులు తీసుకోవడం జరిగింది. దీని అంతా సూత్రధారులు మొత్తం కూడా CMPCలో ఉన్నటువంటి వారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సూర్యాపేట జిల్లా కేంద్రము కాకుండా కోదాడలో ఒక 50 చెక్కులు అయినాయంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత పెద్ద మొత్తంలో అసలు ఈ చెక్కులు సమస్య ఏర్పడదని చెప్పవచ్చు. అంతేకాదు మనం చూస్తున్నాం ఒక సీఎంఆర్ చెక్కులే కాదు గతంలో కూడా చూసినాం మనం కళ్యాణ లక్ష్మి చెక్కులో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. పెళ్ళై 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకోవడం జరిగింది. మనం ఎక్కడో కాదు సూర్యాపేట జిల్లా అనంతగిరిలో కూడా జరిగింది. అంటే గత ప్రభుత్వంలో చేయటువంటి పనులు మొత్తం కూడా ఈ ప్రభుత్వంలో కొనసాగుతుందంటే అంటే గత ప్రభుత్వం తప్పిదమా ఈ ప్రభుత్వం తప్పిదమా అని అర్థం కావట్లేదు. ఏది ఏమైనా సీఎంఆర్ చెక్కుల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున మాత్రం డొంకగొద్దని చెప్పవచ్చు. అసలు వీళ్ళు వెనక ఎవరున్నారు అంటే బొల్లమల్లయ్య పిఏ ఉందంటే మరి బొల్లమల్లయ్య గారికి ఏమైనా సంబంధం ఉందా లేకపోతే ఇంకెవరికైనా సంబంధం ఉందా? ఈ మూట ముగ్గురే ఉన్నారా? ఈ మూట వెనక ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు CMPCలో ఉన్నటువంటి వాళ్ళకు ఏమైనా సంబంధం ఉందా కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీన్ని దగ్గర అసలు అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు మనం ఇప్పుడు చూస్తున్నాం సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి ఈ తంతే అయితే ఉందో ఇప్పటికే సూర్యాపేట జిల్లా ఎస్పీ మాత్రం దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ నడిపిస్తున్నారు. ఇప్పటికే పోలీస్ అదుపులో మాత్రం ఒకరు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి మొత్తం తీగలాగితే డొంక కలిగే అవకాశం ఉందా లేదా చూడాలి. ఎందుకంటే ఒక 50 చెక్కులు మనకు ఫ్రాడ్ ఏంటి తెలుస్తుంది. అసలు 50 చెక్కులే ఉన్నాయా ఇంకా పెద్ద మొత్తంలో ఎంత ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకే గండి కొడుతున్న అర్థమవుతుంది. ఎందుకంటే నిజమైన లబ్ధిదారులకు కలుగుతుంది, నకిలీలు మాత్రం పుట్టుకొస్తున్నారు. డబ్బులు మొత్తం లాగుతున్నారా అంటే ఒక 50 లక్షల రూపాయలు వరకు ఫ్రాడ్ ఏంటి తెలుస్తుంది. 50 లక్షలు అవుతుందా కోట్లలో ఏమైనా ఉందా? ఎందుకంటే మనం చూస్తున్నాం 2023 నుంచి మోల్కుంటూ ఇప్పటివరకు అంటే గతంలో ఏమైనా ఫ్రాడ్ జరిగిందా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం కూడా జనరేట్ తెలుస్తుంది. ఎందుకంటే కళ్యాణ లక్ష్మి చెక్కులే కాదు ఇప్పటికే మనం చూస్తున్నాము ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో దాని మీద కూడా చాలా ప్రభుత్వాలు విమర్శించుకుంటున్నాయి. నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ విమర్శించుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా దాన్ని చర్చించుకుంటున్నారు. పెద్ద ఎత్తులో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు మాత్రం ఇప్పుడు ఒక్కొక్కటి వస్తున్నాయి. అయితే ముఖ్యంగా మనం కళ్యాణ లక్ష్మి ఏదైతే సీఎంఆర్ చెక్కులు పంపిణీ విషయంలో మాత్రం ఖచ్చితంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా దాన్ని సంబంధించినటువంటి వివరాలు కూడా మొత్తం పరిశీలించడం తెలుస్తుంది. అసలు దోషులు ఎవరో అసలు వారిని పట్టుకునే పనిలో వారు ఉన్నారు. ఖచ్చితంగా త్వరలోనే వాళ్ళందరూ పట్టుకునే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది.